భువనేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయ మాం శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్. ఈ రోజైతే నేను అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కదంబం పూలతో లలిత అమ్మవారికి పూజ చేసుకున్నాను. మీరు అదే వీడియోని ఇప్పుడు చూస్తున్నారండి. సో కదంబం పూలు మా సొసైటీలోనే చాలా చెట్లు ఉన్నాయి. సో ఇప్పుడైతే బాగా పూలు వచ్చాయి. పూలైతే నేను ఎలా కోసాను అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. సో లాస్ట్ ఇయర్ కూడా వీడియో పెట్టాను మీకు. అయితే లాస్ట్ ఇయర్ ఈ చెట్టుకే పూలు కోసాను, చాలా పూలు కోసానండి. కానీ కొమ్మలన్నీ తీసేశారు, కిందకి కొమ్మలు లేవు, అన్నీ పైకి ఉన్నాయి. ఎలా అని నేను ఎలానే నాకు పువ్వులు కావాలి, అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఇంకా ఆలోచించకుండా అక్కడ నాకు ఒక చైర్ కనిపించింది. చూసుకుంటూ నెమ్మదిగానే నా వెయిట్కి ఆగుతుందా లేదా అని చూసుకొని ఎక్కానండి. కానీ నాకు ఫస్ట్ టైం అనిపించింది హైట్ తక్కువైతే ఇన్ని కష్టాలా అని. చైర్ ఎక్కాక కూడా నాకు అసలు పూలు అందలేదండి. అందుతున్నట్టే కనిపిస్తున్నాయి కానీ నాకు అందలేదు. చైర్ ఎక్కినా కూడా హైట్ కొంచెం ఉంటే బాగుండేది అని ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది అనమాట. సో కొన్ని కోసాను, తర్వాత కొమ్మలు కనిపిస్తున్నాయండి కానీ నాకు అందట్లేదు. సో ఇంకా దిగి ఇంకొక సైడ్ నాకు మళ్ళీ కనిపించాయి. ఒక కొమ్మ అందుకుంటే అవి మొత్తం కిందకు వస్తాయేమో అనిపించింది కానీ కొమ్మలు భలే గట్టిగా ఉన్నాయి. పూలు కూడా కోద్దామంటే చాలా గట్టిగా ఉన్నాయండి. అసలు పూలు కొయ్యడమే అవ్వట్లేదు. కొంచెం కొమ్మ గట్టిగా కిందకి లాగితే పూలు కూడా కిందకు వస్తాయి కదా, కోసుకుందాం అనుకుంటే ఎక్కడ ఇరిగిపోతుందో భయం. ఇంకొక సైడ్ వచ్చానండి. అక్కడ కింద మొత్తం వర్షం ఫుల్ పడడం వల్ల బురద ఉందనమాట. సో ఎక్కేటప్పుడు భయపడ్డా చైరు ఇదవుతుందేమో అని. అలానే నేను ఎక్కగానే నా వెయిట్కి ఆ బురదలోకి వెళ్ళిపోయింది ఆ చైరు. ఇంకా దిగేసాను, ఇది పని కాదు అని. అక్కడ ఒక కర్రలా ఉంటే దానికోసం వెళ్ళా అనమాట. దాంతో కొంచెం ఒక కొమ్మ ఒక సైడ్కి అందుకుంటే పూలన్నీ కోసేవచ్చు కదా అని. నాకేంటంటే ఎలా అయినా అమ్మవారికి పూలు కోసి పెట్టాలి అని. అలానే నా సేఫ్టీ కూడా చూసుకుంటున్నా అండి. సో ఇష్టం వచ్చినట్టు ఎక్కేయట్లేదు, నా సేఫ్టీ చూసుకుంటూ పువ్వులు కొయ్యాలని అనేది నా ఉద్దేశం అనమాట. సో కొమ్మ ఇలా కొంచెం అందుకొని కొమ్మ పట్టుకున్నాను. సో అందింది. పూలన్నీ కూడా ఇంకా కొంచెం ఇచ్చేస్తే కొమ్మని తిరిగిపోద్దేమని భయం నాకు. సో అందుకని పట్టుకున్న పువ్వులు అయితే తీశాను. సో ఇలా మొత్తం వాటర్ అనమాట, వాటర్ మొత్తం పైన పడ్డాయి. సో ఇంకా ఏం చేద్దాం అనేసరికి లక్కీగా అక్కడ ఏంటంటే మా సెక్యూరిటీ గార్డ్ వచ్చాడనమాట. వాటర్ ట్యాంకర్ వచ్చింది. వాటర్ ట్యాంకర్ వాటర్ ఎంత ఉన్నాయని చూడడానికి ఆ టైంలో వచ్చాడు. సో నాకు హ్యాపీ అనిపించింది. ఇంకా ఆయన హెల్ప్ తీసుకున్నాను. సో ఆయన కూడా పెద్ద హైట్ కాదు కానీ ఇంకా ఒకరు కొమ్మలు పట్టుకుంటే ఇంకొకరు పూలు కోసామన్నమాట. సో ఇలా నాకు చాలా పువ్వులు దొరికాయండి. ఇంకా సాటిస్ఫై అవ్వలేదు, ఇంకా ఎక్కువ దొరికితే బాగుండు కదా అనిపించింది. సో మీకు తెలుసు కదండి లలిత అమ్మవారికి కదంబం పూలు అంటే చాలా ఇష్టమని. ఎందుకంటే మనకి లలితా సహస్రనామంలో కూడా కదంబ వనవాసిని అనే ఒక నామం కూడా ఉంటుంది. అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. అలాంటి ఇష్టమైన పువ్వుల్ని కొయ్యడానికి నాకు కొమ్మతో ఇది చేస్తే సరిపోతుంది కానీ నాకు కొమ్మ తీయాలనిపించలేదు అనమాట. పువ్వు కోస్తున్నా కూడా చాలా గట్టిగా ఉందండి, అసలు రావట్లేదనమాట. సో కానీ అమ్మవారికి పూజ చేయాలి అని మనసులో అనుకున్నా. సో అలాగే సెక్యూరిటీ గార్డ్ వచ్చి హెల్ప్ చేశారు. సో అతనికి కూడా ఇంకా అందలేదనమాట. సో ఇంకొక అతను వచ్చారు, ఆయనకు కూడా కొంచెం హెల్ప్ తీసుకున్నా. ఆయన ఇక్కడ కొంచెం తక్కువ ఉన్నాయని ఇంకొక సైడ్కి వెళ్ళి గోడపైకి ఎక్కి పువ్వులు తీసి నాకు ఇచ్చాడండి. సో హ్యాపీ అనిపించింది. సో ఇలా మీకు కూడా కదంబం పూలు దొరికితే మనకి ఆషాఢం శ్రావణం లాస్ట్ వరకు ఉండవండి, శ్రావణంలో కూడా దొరుకుతాయి మనకి. సో దొరికితే మీరైతే పూజ చేసుకోండి. ఈ కదంబం వృక్షాన్ని మనకి నార్త్ సైడ్ కృష్ణ వృక్షం అంటారండి. సో ఈ వృక్షం కిందే మనకి రాధాకృష్ణులు ఇక్కడే ఆడుకునే వాళ్ళని, ఇక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేసే వాళ్ళని పురాణాల్లో రాసి ఉంటుందండి. అలాగే సాక్షాత్తు ఈ కదంబం పూని సాక్షాత్తు లక్ష్మీదేవి రూపంగా కూడా భావిస్తారు. ఇంకా లలిత అమ్మవారికి ఇష్టమైన పువ్వు కదంబ వనవాసిని. ఈ వనంలోనే అమ్మవారు ఉంటారని మనమైతే లలిత సహస్రనామాల్లో కూడా చదువుకున్నాం. ఈ పూలు ఎక్కువగా ఈ టైంలోనే మనకి దొరకడం వల్ల శ్రావణ మాసంలో వచ్చే అమ్మవారి పూజకి, లక్ష్మీ అమ్మవార్ల పూజలకి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారండి. అలాగే ఈ పూలని ఆయుర్వేదంలో కూడా, అలాగే అత్తరు కూడా ప్రిపేర్ చేస్తూ ఉంటారంట. ఈ పూలతో అంత ప్రాముఖ్యత ఉన్న పూలు అనమాట. మన సైడ్ కొంచెం తక్కువగానే దొరుకుతున్నాయండి. సో ఇప్పుడైతే కొంచెం కనిపిస్తున్నాయి అక్కడక్కడ, కానీ నార్త్ సైడ్ ఎక్కువగా ఉంటాయన్నమాట ఈ పూలు అనేవి. ఇక్కడ వీళ్ళైతే ఈ పూలు కోసుకొని పూజలు ఏం చేయరండి. నేనైతే పువ్వులన్నీ ఇలా పూజలో ఉపయోగించాను. కామాక్షి దీపం పెట్టుకున్నాను, ఈరోజు శుక్రవారం కదా. అలానే ఉర్లీలో లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టి, అమ్మవారి విగ్రహం పెట్టి ఉర్లీలోనే పూలతో అలంకరించుకున్నా. అలాగే ఎలాగో కొమ్మలతో నాకు తీసిచ్చారు కాబట్టి ఆయన ఆ ఆకులతోనే ఉర్లీని ఇలా అలంకరించుకొని పసుపు కుంకాలు పెట్టుకొని లక్ష్మీ అమ్మవారిని లలిత అమ్మవారి రూపంలోని పూజ చేసుకున్నాను అనమాట. హారతిచ్చి పూజ చేసుకున్నాను. సో చూసారు కదా, మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి
వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. మీకైతే ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.